హలో 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 స్వామీజీ. చెప్పండి అమ్మా. అయ్యా నాకు మీ నంబరు ఒక ఆమె ఇచ్చింది అయ్యా. చెప్పండి అమ్మా, ఏం కావాలి? అయ్యా నాకు కొంచెం చాలా ప్రాబ్లం ఉంది అయ్యా, మీతో మాట్లాడాలి. మీకు టైం దొరుకుతుందా స్వామి? చెప్పండి అమ్మా, మీకు ఏ విధంగా సహాయపడగలను చెప్పమ్మా. స్వామి నాకు ఈరోజు ఒక 3 years అవుతుంది పెళ్లి చేసుకొని, పిల్లలు లేరు, ఏం లేదు. భర్తనేమో కొట్టి బయటికి పంపించేస్తా అంటుండు, వేరే పెళ్లి చేసుకుంటా అంటుండు. కొంచెం మీరు ఎంత మా హస్బెండ్ నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలివి, వేరే పెళ్లి చేసుకుంటా అన్నారయ్యా. ఇంతకుముందు మీకోసము నాకు ఒక ఆమె ప్రెగ్నెన్సీ అయింది, అంటే మీ దగ్గరకు వచ్చి మీరు ఏదో పూజ కూడా చేసిరంట కదండి స్వామి. ఎన్ని పైసలన్నా పర్లేదు స్వామి. నేను ఇక్కడ మా హస్బెండ్ ఇప్పుడు ఆయన ఏమంటుండంటే నేను 2వ పెళ్లి చేసుకుంటా అని చెప్పి 2వ పెళ్లికి రెడీ అవుతుండు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్లోనే ఉంటున్నా, కొంచెం మీద ఒక్క హెల్ప్ చేయరా స్వామి? పిల్లలు స్వామి ఇక్కడ నేను అమీర్పేట దగ్గర ఉంటా స్వామి. స్వామి ఈరోజు 3 సంవత్సరాలు అయిపోతుంది స్వామి. చూపించిన స్వామి, హాస్పిటల్ చూపించిన. వాళ్ళు ఏమన్నారంటే మా హస్బెండ్ కొంచెము ప్రాబ్లం ఉంది, అతనికి ఫిజికల్ అంటే అతనికి కొంచెము అంత హెల్దీగా లేడు, కొంచెం ప్రాబ్లం ఉందమ్మా. అట్లా మా హస్బెండ్కి కొంచెం తేడా, కొంచెం ప్రాబ్లం ఉంది అన్నారు. అయితే ఆయన ఏమంటుండంటే ప్రాబ్లం నాది కాదు, నువ్వు హాస్పిటల్లో డబ్బులు ఇచ్చినావు అందుకే వాళ్ళు నా మీద చెప్తారు, ప్రాబ్లం అంతా నీదే, నీకే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ లేదు, నువ్వు గొడ్రాలివి అని నన్ను తిడుతురు స్వామి. కలవట్లేదు స్వామి, ఇది కలవక ఒక 1 year అయిపోతుంది స్వామి. అంటే ఆయన ఏమైతుందంటే ఆయన బుద్ధి పుట్టినప్పుడు వస్తుంది స్వామి. ఎప్పుడంటే ఇప్పుడు ఒకవేళ టైము నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా, మా ఫ్రెండ్ నేను ఉంటాం అమ్మాయిలము. ఇప్పుడు వారానికి కూడా కాదు స్వామి, ఎప్పుడు ఆయన బుద్ధి పుట్టినప్పుడు వస్తాడు, తాగేసి వస్తాడు, వచ్చి ఆయన ఇష్టం ఉన్నట్టు కలుస్తాడు, కొడతాడు, పోతాడు. ఆయన ఏమంటుండంటే నువ్వు ప్రెగ్నెన్సీ అయితేనే నేను ఇప్పుడు మా ఇంటికి తీసుకుపోతా, ప్రెగ్నెన్సీ కాకపోతే మా ఇంటికి తీసుకుపోను అంటుండే. మాది లవ్ మ్యారేజ్ స్వామి. అందుకే హాస్పిటల్ ఏం చెప్పారంటే ఆయన స్పమ్ కౌంట్ కొంచెం తక్కువ ఉందమ్మా, కొంచెం పిల్లలు పుట్టడం కొంచెం కష్టము, కానీ మీరు ట్రై చేయండి, నేను ట్యాబ్లెట్లు ఇస్తా, ట్యాబ్లెట్లు కోర్స్ ఉంటుందమ్మా, రెగ్యులర్గా 3 months వాడాలి అన్నారు. మా ఆయన కొంచెం తాగుతాడు స్వామి, ఆయన జర ట్యాబ్లెట్లు కూడా వేసుకోడు. మీకు ఆల్మొక్త స్వామి, మీరు ఎట్లనో ఒకట్లా చేయండి. అర్థం కాలే స్వామి. అదే స్వామి, ఏమైందంటే వాళ్ళు ఒక 3 months కోర్సు టాబ్లెట్స్ ఇచ్చిర్రు, ఆయనకు స్పమ్ కౌంట్ తక్కువ ఉంది. అయితే 3 months కోర్సు టాబ్లెట్ ఇచ్చి ఆయన వాడమంటే కొంచెం తాగుతాడు, ఆయన వాడట్లేదు. మీకు ఆల్మొక్త స్వామికి ఇదొక్క హెల్ప్ చేయండి స్వామికి ఇదొక్క హెల్ప్ చేయండి స్వామి. ఆల్రెడీ మీరు ఎంతో మంది చేసిరంట. ఈరోజు వస్తారా స్వామి? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. పూజలు చేయడానికి వస్తాను నేను, 2 రోజులు పడుతుంది. మీరు పూజలు చేయడానికి కొంచెం మాకు అమౌంట్ పంపిస్తే అడ్వాన్స్ గా మీరు మనకి పూజ చేయడానికి సామాన్లు కావాలో అన్ని తీసుకొచ్చడానికి మాకు డబ్బులు కావాల్సి వస్తుంది. మరి డబ్బులు పెట్టుకుంటారా మీరు? ఎంత అయితే స్వామి? అవుతుందమ్మా, 1,00,000 లక్ష దాకా అవుతుంది. పూజ ఎక్కడైతే స్వామి? మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడే చేద్దామమ్మా, మీ ఇంట్లోనే చేద్దాం కాబట్టి. ఓకే లేదు స్వామి, మా ఇల్లు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ ఉంది, ఇక్కడ చేసినా ఓకే స్వామి నాకు. సరేనమ్మా, మీరు ఓకే, మీరు ఎలా అంటే
50,000 కొడితే మేము సామాన్లు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. మా అసిస్టెంట్ ఉన్నాడు, మా అసిస్టెంట్ నంబర్కి మీరు ఫోన్ పే చేసేయండి. సరే స్వామి, నేను ఇప్పుడు వేసేసా స్వామి. మీకు కుదిరితే రేపు అట్లా రావడానికి ట్రై చేయండి స్వామి. పూజ కార్యక్రమంలో ఏ డిస్టర్బెన్స్ కలగకూడదు, మంచిగా నిష్ఠగా ఉండాలి, ఎనర్జీ కట్టుకోవాలి. నేను చేసే పూజ చేసేటప్పుడు మీకు శక్తులు కొన్ని ఆవహిస్తాయి, మైకం ఉండదు మీకు. ఎందుకంటే చెప్పాలి, ఫస్ట్ చెప్పాలి ఏమి ఇట్లా అయితే పడిపోయి కింద పడిపోతారు. ఎందుకంటే మైక్ నుంచి మీరు పడిపోతారు, మీకు వచ్చినాక మాట్లాడదాం. స్వామి స్వామి ఓకే స్వామి, నాకు ఓకే. నేను ఎర్రచీరను కదా, నేను నా దగ్గర ఉంది స్వామి, నేను కట్టుకుంటా. మీరు ఇక్కడికి వస్తారా స్వామి? నేను డబ్బులు వేసే స్వామి, డైరెక్ట్ ఇక్కడికి పూజ సామాన్లు తీసుకొని రండి స్వామి. ఓకేనా స్వామి? ఓకే ఓకే స్వామి. హలో స్వామి, స్వామి చెప్పడం మర్చిపోయినా స్వామి, లొకేషన్ పెట్టినా స్వామి. అదేనమ్మా, నేను చెప్పడానికి కూడా నేను ఫోన్ కట్ చేశారు కదా, నేను ఫోన్ చేశాను, మీరే చేశారు. సారీ సారీ స్వామి, సారీ. నేను లొకేషన్ పెడుతున్నా స్వామి. నేను స్వామి మీరు ఎల్లుండి వస్తున్నారు కదా, డైరెక్ట్గా మాట్లాడేది ఏం లేదు. ఒక రెండు స్వామి పూజ సామాగ్రి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని రండి స్వామి. స్వామి 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 ఫోన్ పే నంబర్ ఇదేనా స్వామి? వచ్చినాక మీరు సామాన్లు తీసుకొని రండి స్వామి, డైరెక్ట్ నేను క్యాష్ ఇస్తా. ఓకేనా స్వామి? అంటే స్వామి ఇంకో ఏమైందంటే నా దగ్గర పెద్ద ఫోన్ ఉంటుండే, అది మా ఆయన గుంజుకుని స్వామి. లక్షణాల లేదు లేదు స్వామి, ఒక 2 నిమిషాలు. మీరు లక్షణాల కాకపోతే 2 లక్షలు తీసుకోండి, నా దగ్గర క్యాష్ ఉన్నాయి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ స్వామి. కొంచెం స్వామి ఫోన్ పే లేదు, మీరు వచ్చినాక క్యాష్ తీసుకోరా. కావాలంటే నా డీటెయిల్స్ అన్నీ మీకు పెడతా. ఓకే సార్, ఓకే సార్. ఓకే అక్క, ఎప్పుడు చీర కట్టుకోమని వరకున్నది మొత్తం కట్టుకున్నాం. నాకు చీర కట్టుకోనికి రాదు, మేకప్ కూడా ఏం వేసుకో. మళ్ళీ మేకప్ వేసుకుంటే ఆయన పెద్ద ఉన్నా అనుకోండి, మళ్ళీ చేసే పనులు చేయడానికి వేసుకో. క్యాష్ క్యాష్ ఆ ముంగటుంది నా దగ్గర నేను తీసుకున్నా. ఎన్ని రోజు చేసుకుంటున్నా? 50,000 50 మన అమ్మాయికైతే కాల్ చేస్తాం. కోపం వస్తుంది నాకు, ఆ పిల్లని అట్లా చేసిండు అంటే. ఏడున్నాడో ఎంతసేపట్లో వస్తుండో, 2 days అయిపోయింది. పొద్దున్నే ఫోన్ చేసింది, పొద్దున 6 o'clock కాల్ చేసి ఈరోజు ఎప్పుడు చీర కట్టుకొని రెడీగా ఉండానమ్మా, నేను వస్తున్నా అంటే ఐఫోన్, నువ్వు ఐఫోన్ నుంచి చేసినావు కదా, ఐఫోన్ లో రికార్డింగ్ ఆప్షన్ లేకుండా సరేరా నాయన అని నీకు ఫోన్ చేసిండు. పొద్దున్న 7 o'clock చేసిన. తలస్థానం చెప్పిండు, ఎరుపు రంగు చీర చెప్పిండు, ఇంకేదో చెప్పిండు. హలో స్వామీజీ, నమస్కారం స్వామీజీ. హలో స్వామీజీ నమస్కారం అండి. ఈరోజు మీరు పొద్దున 7 గంటలకు ఫోన్ చేసిరు కదండి. మీరు చెప్పినట్టు మేము ఎరుపు రంగు చీర కట్టుకున్నా, తలస్నానం కూడా చేసినండి. నేను మీకు లొకేషన్ పెట్టినండి, లొకేషన్ పెట్టిన. డబ్బులు కూడా మా తమ్ముడు డ్రా చేసి తీసుకొచ్చిండు. మా తమ్ముడు ఉంచాలా పంపించాలా స్వామీజీ? ఓకే స్వామీజీ. ఎరుపు రంగు చీర కట్టుకొని 7 o'clock ఫోన్ చేసి ఏమన్నా తెలుసా, ఓ శుభోదయం అమ్మ అన్నాడు. శుభోదయం స్వామీజీ. నేను అప్పుడు ఎవరో కూడా తెలియదు, శుభోదయం అండి అనుకున్నా. అలాగే ఈరోజు తలనీళ్ళతో తలస్నానం చేసి ఎరుపు రంగు చీర కట్టుకొని, ఇంకొకటి ఏంటంటే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెడీగా ఉండండి అమ్మా. నేను వచ్చే ముందు నువ్వు స్నానం చేసే ఉండాలి, వాష్రూమ్ గీష్రూమ్ ఏం పోవద్దు అని చెప్పింది ఆయన. అట్లా అన్నందుకు నేను స్నానం కూడా చేయలేదు. వస్తున్నాడు కదా, మనము వాడు పూజ చేస్తే అది ఉంటుంది. ఇదంటే మొత్తం సిస్టమ్ లో అవి ఇక్కడ ఇదంటే ఇది ఒక్క కెమెరా కవర్ అయితే ఆడనైతే 2 కెమెరా, ఇదైతే ఒకటే కెమెరా ఉంది, అడిగితే 2 కెమెరా. ఆ కెమెరా ఒకటి హైడ్ చేసేద్దాం, అది
నేను ఏదైనా బట్ట చిన్న కెమెరా, ఒక చిన్న కెమెరా, జస్ట్ చిన్నది కనిపించదు. అది ఫోటో ఫ్రేమ్ లో ఉంది. అచ్చా ఓకే డన్, అట్లయితే ఓకే. అదొకటి, మళ్ళీ ఇంకోటి ఉంది మొత్తం కవర్ అయిపోతుంది పెద్దది, అది ఉంది కదా మనీ ప్లాంట్. మాట్లాడేటప్పుడు ఇంకొకటి, నువ్వు నీ దగ్గర రికార్డింగ్ పెట్టుకో, వాయిస్ రికార్డింగ్ పెట్టుకో, వానికి తెలియవద్దు. వాడు ఇంకోటి ఫోన్ మీద అవన్నీ తీసే అంటే ఏం చేస్తావు అప్పుడు ఆ టైంలో? ఫోన్ ఎట్లా ఉంచుతా, ఏదో ఒకటి చేసి అయితే ఉంచు. అండ్ ఇంకోటి వాడిని నీకు తినడానికి ఏమన్నా ఇచ్చినా కానీ సరే, లైక్ మింగడానికి, నమ్మడానికి, ఏమన్నా తాగడానికి నేను ఇచ్చినా కానీ సరే ఏం చేయం. అర్థమవుతుందా? చాలా రిస్క్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందో తెలియదు మాకు. అంటే వాడు ఇచ్చినది పొరపాటున ఈమె ఒకవేళ తీసుకోకుండా కానీ సరే, తీసుకున్నట్టు చేసి పడేసినా కానీ సరే, వాడు గమనించిండు అంటే మళ్ళీ వేసుకోమంటాడు. వాడి కళ్ళ ముంగట వేసుకోమంటాడు అనుకో, అది నిజంగానే నువ్వు వేసుకున్నావు అనుకో, అన్కాన్షియస్ అయిపోతావు. మళ్ళా నిజంగానే అయిపోతుంది మొత్తం నీతో. అందుకని నేను ఏమంటున్నా, వాడు కావాలని ఇస్తున్నా కాదక్క, నువ్వైతే కోపాన్ని కంట్రోల్ ఆడపిల్ల కట్ట చేసింది కదా, 2 కామెడీ డైలాగ్ వేసి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా. ఈయనతో నిజంగానే అయిపోతుందని నన్ను కూడా ఎందుకంటే నేను ఎందుకు జాగ్రత్త చెప్తున్నా అంటే, పొరపాటున వాడు ఇచ్చింది కనుక ఈమె లైక్ వేసుకోకుండా ఉన్నది అనుకో, అది వాడు గమనించింది అనుకో, మళ్ళీ నా కళ్ళ ముంగట వేసుకో, నా కళ్ళ ముంగట తాగో, అట్లాంటి సంథింగ్ ఏమన్నా అంటే కనుక మళ్ళీ ఆమెకి రిస్క్, మళ్ళీ అన్కాన్షియస్ వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ తనతో ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పేసి. ఏమో తెలియదు, ఆయన వస్తున్నా అని చెప్పేసి అన్నాడు. వచ్చినాక మనం మాట్లాడదాం. ఆయన ఎవరు కూడా వస్తుందో, ఎంతమంది తీసుకొస్తాడో మనకి తెలియదు. సరేనా? మనం అయితే మన జాగ్రత్తగా మనం ఉందాం. సరే, నేను ఏమంటున్నా, మనది ఎట్లాగో 2 సైడ్ లాక్. ఒకవేళ లాక్ గిన్నె లోపల నుంచి లాక్ వేసింది అనుకో, 2 తలాలు ఉన్నాయి. లాక్ ఇయ్యనియకు. ఒకవేళ వేసిండే అనుకో, 2 లాకులు మన దగ్గర. నాకు ఒక తాళం ఇవ్వి, నువ్వు ఒక తాళం పెట్టుకో. లేకపోతే నేను ఇట్లా చెప్తాను, మా పక్కన ఏమని అనుకుంటాడు, బయటకి మా తమ్ముడు తాళం వేసుకుని పోతాడు అని చెప్తాను. బయటకన్నా అట్లనే అట్లనే అట్లనే. ఒకవేళ తర్వాత లోపల నుంచి లేచాను అనుకో, నాకు బయట నుంచి తీసేదానికి అయితే వస్తుంది, బయట నుంచి వస్తుంది లైట్ అని. అట్లయితే ఓకే, కానీ జాగ్రత్తగా ఉండక మేము ఇదే చేస్తాం. ఎట్లయితుంది నాకు ఆ రూమ్ లో కెమెరా ఫిక్స్ చేసి, కెమెరా ఏమో అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది. కోపం వస్తుంది ఆ పిల్లని అట్లా చేసి. దీంతోనే పిల్లగాడు, వీడి పిల్లగాడే వాడు. ఒకవేళ వాళ్ళ హస్బెండ్ తెలిసి పరిస్థితి ఏంది. మొన్న 2 days నుంచి నాకు సరిగ్గా, ఒకవేళ ఏమైతే ఒకవేళ బయటికి వచ్చింది అనుకో, ఏంది ఆ పిల్ల పరిస్థితి, మస్తు పాపం అనిపిస్తుంది. 2 సంవత్సరాల నుంచి అంటే ఏదో ఎంతమందిని వాడుకో, ఎంతమందిని చేసిండో, ఇంకెంత మందితో అట్లా చేసిండో, ఇంకొకరిని చెయ్యనీయకుండా చేస్తా పక్క. కొంచెం ఇక్కడ చేసి కొంచెం కొంచెం ఇదైతే పెద్ద సీసీ కెమెరా, ఇదైతే ఈజీగా కనిపెట్టేస్తారు. అండ్ ఇంకో సీక్రెట్ కెమెరా కూడా ఉంది, అది చూపించదలుచుకోలేము. ఎందుకంటే చూపించినామంటే మా వీడియోస్ చూసే వాళ్ళకి ఏమైనా తప్పు చేసి ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఆ సీక్రెట్ కెమెరా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి మేము ఆ సీక్రెట్ కెమెరా అయితే మీ వీడియోలో అయితే చూపియాము. రైట్ 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 మళ్ళీ మనకి ఏమన్నా కొద్దిగా కనిపిస్తుంది. హలో, మీరేనా ఫోన్ చేసింది? మీరేనా? ఓకే, మంచిదన్న, మంచి థ్యాంక్ యూ. కూర్చోండి. చెప్పమ్మా, నీ సమస్య ఏంటి? నాకు మ్యారేజ్ అయింది స్వామికి, పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. అయితే మా హస్బెండ్ ఏమంటుండు, నీ పిల్లలు ఉంటేనే నేను ఇంటికి తీసుకెళ్తాను. చెప్పమ్మా, కూర్చొని చెప్పండి. అయితే నాకు పెళ్ళైంది స్వామి, పెళ్ళి 3 years అవుతుంది, లవ్ మ్యారేజ్. మా తమ్ముడు. అవునా? తమ్ముని. ఓకే ఓకే, మీ తమ్ముడు. అయితే ఇప్పుడు మా లవర్ ఏం చేసినట్టు పెళ్లి చేసుకుంటూ అంత అయిపోయింది. మాకు మేము లవ్ చేసుకుని 3 సంవత్సరాలు అవుతుంది. అంటే
ఒక పెళ్లి ఒక మా అంటే లవ్ ఒక 1-2 months చేసుకున్నాము. Okay. వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటే ఆటోమేటిక్ గా పెళ్లి చేసేసుకున్నాం. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికి ఇష్టం ఉందమ్మా? అందరికి ఇష్టం అంటే ఏమైందంటే స్వామి 2 నెలలు లవ్ చేసుకున్నాం. ఆ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి చేసేసుకున్నాం. ఇక పెళ్లి చేసుకొని ఆ అబ్బాయి ఏం చేసిందంటే ఇక్కడనే ఉండు, నేను ఇంట్లో మాట్లాడి ఒప్పించి తీసుకుపోతాను అన్నాడు. 3 సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్లో ఉంటున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి తెలుసు, ఇంకా వాళ్ళ అన్న తమ్ముళ్ళకి తెలుసు. అంటే వాళ్ళ తమ్ముడు ఉంటాడు, వాళ్ళ తమ్ముడికి తెలుసు, వాళ్ళ డాడీకి వాళ్ళ అక్కకి తెలియదు. ఇప్పుడు ఏమంటుండంటే మా ఇంట్లో నాకు సంబంధాలు వస్తున్నాయని నేను పెళ్లి పిల్లలు కాదని అంటున్నారు, మరి హాస్పిటల్ చూపించారు కదా డాక్టర్ లేదు. అదే చెప్తున్నా స్వామి. ఏమంటుండంటే నేను పెళ్లి చేసుకున్నా, నేను ఇప్పుడు మా ఇంట్లో నా సంబంధాలు చూస్తున్నాని నేను ఆడబిడ్డలో పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు ఒకవేళ నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో, అమ్మ నేను పెళ్లి చేసుకుని కడుపుతో ఉందని చెప్పి తీసుకోతా అంటుంది. సరేనమ్మా, మంచి టైంకే ఫోన్ చేసావు. నీకు పిల్లలు పుట్టే బాధ్యత నాది. ఓకేనమ్మా? అంటే నాకు ఒక డౌట్ ఉంది స్వామికి. చెప్పండమ్మా. ఇప్పుడు పెళ్లి అయ్యి నాకు 3 years నుంచి మా హస్బెండ్ ప్రాబ్లం ఉంది. అతని వల్ల నాకు పిల్లలు పుట్టట్లేదు. సరేనమ్మా, నేను ఇప్పుడు పూజలు హోమాలు యజ్ఞాలు చేస్తే ఖచ్చితంగా దేవుని ఫలితం కూడా ఉంటుందమ్మా. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు అంటే పూజ చేసిన ఎన్ని రోజులకి అవుతుంది? ఓ సంవత్సరంకి అవుతుంది నాయన. సంవత్సరం అవుతుంది. ఏం భయపడకండి, నువ్వేం ఏడవకమ్మా. నువ్వు అయితే కరెక్ట్ టైంకి మంచి టైంకి ఫోన్ చేసావు. ఇప్పుడు కరెక్ట్గా 1 గంట అవుతుంది. 1 గంట అవుతుందమ్మా టైము. నీకు మంచి రావకాలం అంటే దేవుడు కానీ నీకు మంచి సహకరిస్తారు కూడా. నీకు ఖచ్చితంగా నీ కడుపులో కాయ పండు ఖచ్చితంగా అవుతుందమ్మా. ఏం టెన్షన్ పడకు. మేమైతే పూజకు కావాల్సిన పూజ సామాన్లన్నీ తెచ్చాము. మీరు డబ్బులు ఏదైతే ఇస్తామన్నారు కదా, కొంచెం ఇచ్చేస్తే మేము పూజ ప్రారంభిస్తాము. నేను 50,000 తీసుకొచ్చిన స్వామి. ఓకేనా? అయితే 50,000 మిగతా అన్ని మీకు మిగతా అన్ని ఇచ్చేస్తాం. మీకు ఒకసారి లెక్క చేసుకోండి. ఉంటాయి భక్త. అమ్మా నువ్వు ఏమి భయపడకు. ఇప్పుడు చూడమ్మా, మేము పూజ ఏడవకమ్మా, ఏడవకు. ఇప్పుడు మేము పూజలు చేస్తాం కదా, ఇక్కడ చేయాలా, ఇక్కడ చేయాలమ్మా? మీ ఇష్టం స్వామి. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటది, మీకు ఎక్కడ మీకు లేదు ఇదేదో ఇది బాగా ఖరీదు అవుతుంది కదా స్వామి. ఇప్పుడు మీరు పూజలు చేస్తారు కదా, అంటే మీకు వాస్తు అది చూసుకొని చేస్తారు కదా. సో దాని పరంగా మీరు ఎక్కడ చేసుకుంటానో ఓకే, అక్కడైనా పర్లేదు, అక్కడైనా పర్లేదు. లేదు ఇది బాగుంది, ఇది చేద్దాము. తర్వాత ఇప్పుడు పూజ చేసే టైంలో నువ్వు, నేను, మా శిష్యుడు మాత్రమే ఉంటామమ్మా. ఇంకా ఎవరు ఉండకూడదు. ఎందుకంటే పూజ చేసేటప్పుడు అమ్మా నువ్వు ఏం భయపడకు. నువ్వు ఎలా ఉన్నావు అలాగే సేఫ్టీ గా వస్తావమ్మా. నువ్వు ఏం భయపడకు, మేము ఉన్నాము. ఓకేనా? నువ్వేం భయపడకు. ఇప్పుడు పూజ ఎంతసేపు అవుతుంది స్వామి? మినిమం 1-2 గంటలు పడుతుంది. 1-2 గంటలు పడుతుంది. ఇప్పుడు పూజ స్టార్ట్ అయ్యే ముందు నేను బయటనే ఉండాలి. బయటే ఉండాలి, ఎవరు రాకూడదు. మొత్తం తలుపులన్నీ మొత్తం తీసేయాలి, మూసేయాలి. ఓకే. అసలు బయట సౌండ్ కానీ బయట గాలి కూడా రాకూడదు. బయట గాలి కూడా పూజని చెడిపోకూడదు. మళ్ళీ మధ్యలో మీరు లేచి ఇలా తొందరగా మీరు వస్తే పూజని ఇబ్బంది కలిగినట్టు ఉంటుంది. మళ్ళీ తర్వాత ఆమెకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఆమె ప్రాణానికి ప్రమాదం. అవునా? అంటే అసలు ఏమి ఇబ్బంది కలిగించదు, నేను రాకూడదు ఆయన. ఆమెకు నేను తర్వాత పూజ చేసేటప్పుడు ఒకటి ఇస్తానమ్మా, నువ్వు నోట్లో పెట్టుకుంటే అది నువ్వు కొంచెం నీకు మైకం వస్తుంది. అప్పుడు దేవుడు నీకు ఏ కష్టం అంటే నీకేమీ కాదమ్మా. ఓకేనా? అంటే నువ్వేం భయపడకమ్మా. నువ్వు కొంచెం మైకం పడిపోతావు. అమ్మా లేదమ్మా, అట్లంతా ఉండకూడదు. ఎవరు చూడకూడదమ్మా, ఇది ఎవరు చూడకూడదు. అవును, నేను ఎర్ర చీర చెప్పాను కదా, నువ్వు ఈ చీర కట్టుకున్నావు కరెక్టేనమ్మా. మొత్తం పూలు ఉన్నాయి కదా. సరే అమ్మా, పర్లేదు. ఓకే, మంచిదే. సరే, అట్లయితే ఎవరు రాకూడదు నాయన. పక్క ప్రాబ్లం అవుతుంది. అయినా మీకు నమ్మకం ఉంటే చేయండి, లేకపోతే ఏం లేదు స్వామి. నేను వెళ్ళిపోతా కాబట్టి. శుభ, నువ్వు బయట ఉండు. ఈ తాళం పట్టదు స్వామి, డోర్ లో బయట నుంచి తాళం వేసుకుని ఉండొచ్చా? సరేనమ్మా. ఎవరు రాకూడదు, ఎవరు చూడకూడదు కూడా. అది పూజ చూడకూడదు.
మాది వచ్చి 3 సిట్టింగ్లు ఉంటుందమ్మా. 2 మధ్యాహ్నం టైంలో ఉంటుంది అమాస్ టైంకి. తర్వాత ఇంకొకటి 3వది వచ్చి కరెక్ట్ రాత్రి అమాస పుణ్యం అట్లా కలిసి మూమెంట్లో అమాస్కే, అది నైట్ 12 గంటల టైంలో ఎవరు లేని టైంలో ఊరి చివరిన అది పూజ చేయాలి. ఊరి చివరిన ఉంటుంది. మీరు అనుకోని ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, ఈ మీ ఊరు ఏ ఊరు, ఆ ఊరు చివరిన మనం చేసినా చాలు. అట్లా ఏమి ఉండదమ్మా, అంతా మేము చూసుకుంటాము. లేదంటే మా ఊరికి పోదాము. మా ఊరు వరంగల్ దగ్గర అమ్మా, వరంగల్ దగ్గర మా ఊరు. నీకు ఏం ఇబ్బంది ఉండదు. మళ్ళీ రాత్రి 12 అమావాస్య రోజున ఒక మంగళ స్నానం చేయాలమ్మా. మంగళ స్నానం చేసి ఒంటి మీద ఏమీ ఉండకూడదమ్మా. అవును అమ్మా. అట్లయితే అది మూడోసారి ఒంటి మీద ఏమి లేకుండా నీకు ఏ ఇబ్బంది లేదు. మూడోసారికి ఏమి ఉండదు. ఇప్పుడైతే ఓకే కదా సార్? ఇప్పుడైతే ఓకే. మూడోసారికి ఉండకూడదు. నీకు సంవత్సరం తిరిగే లోపల నీకు ఒక కొడుకు కానీ బిడ్డ కానీ ఖచ్చితంగా అవుతారు. అట్లా దేవుని ఇచ్చాం. అది నీకు మొత్తానికి పిల్లలు కావాలి, పిల్లలు అవుతారు. సిద్ధం చేయాలి. నేనేమైనా హెల్ప్ చేయాలా? చేయండి. బాబు నువ్వు ముట్టుకోకు. ముగ్గు ఆమె ఎలా? నేను స్వామి అవును త్రిష, అమ్మ ముగ్గు నువ్వే వేయాల్సి వస్తుంది. నువ్వే వేసాయి ముగ్గు. నువ్వే వేయాలమ్మా. నేను ఎక్కడ కూర్చోడు స్వామి? అక్కడ కూర్చోడమ్మా. ముగ్గు వేయాలి కదమ్మా. ఫస్ట్ ముగ్గు ఎట్లా వేయాలి స్వామి? స్టార్ మార్క్ వేయాలమ్మా. స్టార్ వేయాలా? రౌండ్గా వేసి స్టార్ మార్క్ వేసి. ఇది దీంతోనే వేయాలి స్వామి? వేయమ్మా. సరిపోతుంది. సార్ ఓకే. రౌండ్కి వేయాలి స్వామి? రౌండ్ వేసామ్మా. అది జరిగిపోయింది చూడమ్మా. ఓకేనా స్వామి? అక్కడ ఒకసారి చూసుకోమ్మా. అక్కడ సరే. పసుపు కుంకుమ వేయాలి దీనిలో వేసాక పసుపు అంటే నిమ్మకాయలు తెచ్చారమ్మా. నిమ్మకాయలే 2వ వారం అన్నారు కదా స్వామి? సరే తేవాలా స్వామి? మరి వద్దులే అమ్మ, ఇప్పుడేమవుతుంది. ఓకేనా స్వామి? సరే బాగా శిష్య అది ఒక్క పసుపుకి వేసి పసుపు కుంకుమ అంటే చెప్పండి. కుంకుమ
దీని మీద వేయాలి స్వామి. వేయండి. కొంచెం కుంకుమ పెట్టుకొని ఆయన మొత్తం వేయకు. కుంకుమ తీసుకుంటా అక్క. కుంకుమ ఏంటండి? కుంకుమ ప్యాకెట్ ఉంటుంది జోషి. ప్యాకెట్ ఉందా మన దగ్గర? మీ దగ్గర లేదా స్వామి? శివ ఇక్కడ ఉంది. ఉందా? ఓకేనా స్వామి? ఓకేనా? అందులో మధ్యలో కుంకుమ వేయమ్మా. కుంకుమ స్వామి. ఎంత ఇది ఎక్కడ? మధ్యలో వేయమ్మా. ఓకేనా? చాలమ్మా. అయినా అక్కడక్కడ కొంచెం పసుపు అయినా గుడ్లు ఏమన్నా కావాలా స్వామి? అమ్మా గుడ్లు ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. ఉంటే పెట్టండి అమ్మా. శివ కిచెన్లో గుడ్లు తీసుకు. ఎన్ని కావాలి స్వామి? 2 సార్లు. 2 సార్లు అంటే స్వామి అవన్నీ తీసుకురా శివ. 2 చాలంటారు మీకు మళ్ళీ అవసరం వస్తే తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఉంటుంది స్వామి మీరు తీసుకుంటారు. శిష్యునికి ఇవ్వండి. ఆ గిన్నె పెడతాం కదా, గిన్నె మీద పెట్టే కాదు తర్వాత ఇవ్వండి. ఇక్కడ ఇవ్వండి. ఇవి ఇట్లా అంటే ఇవి ఎందుకు స్వామి? అమ్మా ఓమ కాసినట్టుందమ్మా, నీకు మంచి జరుగుతుంది. పూజ చేస్తామమ్మా, దీపాలు వెలిగించాలి కదమ్మా. అంటే ప్రతిసారి సేమ్ ఇదే పూజ? 3 సార్లు. 3వసారి మాత్రం నల్ల కోడి కూడా కావాల్సి వస్తుందమ్మా. నల్ల కోడి 3వసారికి నల్ల కోడి ఇంకా శివరం కోయాలి. అది నల్ల కోడి ఇంకా నల్ల కోడి, కోడిగుడ్లు, మళ్ళీ వెండి చేపలు. ఎండు చేపలు కూర వండుకొని దేవుడు స్వామి? కాదమ్మా, అక్కడ తీయడానికి దిష్టి తీయడానికి కావాలమ్మా. జస్ట్ దిష్టి. తర్వాత ఆకు ఒక్క, తర్వాత మీరు పల్లెటూరులో ముసలాలు వేసుకుంటారు కదమ్మా పౌడర్. అది సున్నం కాదు, కడ్డిపొడి. కడ్డిపొడి అంటే అది పౌడర్ ముసలాలు వస్తారు. 3వసారికి అంతా మీకు తెలిసిపోతుందమ్మా. రిజల్ట్ వచ్చేస్తుంది, అప్పటికే వచ్చేస్తుంది 3 అమావాస్యలకి. ఒకవేళ 3 సార్లు చేసినా రాకపోతే స్వామి? వస్తుందమ్మా. అంటే అడుగుతున్నా స్వామి, ఒకవేళ రాక మనం డౌట్ పెట్టుకోవద్దు. ఆయన చేసి ఆయన దేవుడి మీద బాగా వేసి చేయండి అమ్మా. ఎందుకు ఊరికి ఇలాంటి చేస్తారు చెప్పండి? ఆయన తడపాలి ఆయన ఒత్తిలు. చూడు, ఒత్తిలు తడపాలి. అంటే ఇదివరకు ఎన్ని చేసేది స్వామి? చాలా చేశానమ్మా. అంటే అడుగుతున్నా స్వామి. చేశానమ్మా, దగ్గర 100 దాకా చేశాను. 100 దాకా చాలా చేశాను. జస్ట్ ప్రెగ్నెన్సీ కోసమే చేస్తారా, ఇంకా దేనికోసమైనా చేస్తారా స్వామి? అంటే సంతానం కోసం చేస్తాము, ఇంట్లో భార్య సమస్య ఉంటే చేస్తాము, తర్వాత ఈ ఇంట్లోకి శాంతి కలగాలని చేస్తాము, ఇల్లు కట్టేటప్పుడు గుణాలు చేస్తారు కదా, అప్పుడు కూడా మేము చేస్తాము.
పెట్టదు అనమాట పెట్టండి అవునా మేము స్టార్ట్ చేస్తాం మరి. సార్ మీరు స్టార్ట్ చేసేస్తారా? నేను ఎక్కడ ఉన్నారు? బయట ఉండండి నేను. మేము బయట ఉన్నాను. బయట ఇప్పుడు నేను అంటే తాళమే లేదా స్వామి బయట? లోపలికి డోర్ పట్టది రాకూడదమ్మా. కాదు స్వామి. మనం పూజ చేసేది 3వ వ్యక్తి 4వ వ్యక్తి చూడకూడదు. లేదు స్వామి, అది లోపలికి డోర్ పట్టది. తాళం వేయాలంటే బయటకే వేయాలి. మరి ఎట్లా నాయనా? అంటే ఇప్పుడు బయట నుంచి మీరు లోపలికి గొల్లం పెడితే పట్టదన్న ఓకే. బయట నుంచి వేయాలా? ఓకే, పెట్టండి. స్వామి నేను బయటికి వెళ్తాను. సరే నాయన. సరేనా? ఏమైనా సార్ భయపడకు, జాగ్రత్త, ధైర్యం ఉండు. సరేనా? సార్ సరే నాయన. లోపల చాలా కుక్కతే ఉంది. ఏమవుతుందో ఏంది అయితే మనకైతే అంతా తెలియదు. ఇంకో లోపల సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాలో మనకు మొత్తం కనిపిస్తుంది లోపల ఏమవుతుంది ఏంది అనేది. మనం ప్రతి ఒక్కటి చూసుకుంటాము. ఏది ఏమైనా కానీ సరే మనం జాగ్రత్తగా ఉండాలి. మంత్రం గెస్ట్ ఆయన కూర్చున్నాడు, ఇక్కడ ఏమో కూర్చుంది. సో చూడండి ఆయన ఏ విధంగా ఏం చేస్తున్నాడు అనేది మొత్తం కనిపిస్తుంది. చూడండి అయితే భయం వేస్తుంది, ఎందుకంటే చాలా నాకు ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటుంది కాబట్టి. ఎందుకంటే పొరపాటున ఏమన్నా జరిగినా కానీ సరే, తను అన్కాన్షియస్ అయిపోయినా కానీ సరే చాలా రిస్క్, మొత్తం ఫెయిల్ అయిపోతుంది, ఏం చేయలేం మేము. కాబట్టి దేవుని దయ వల్ల అన్నీ మంచిగా కావాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను. తల్లి ఇది నోట్లో పెట్టుకో, మైకం వస్తుంది, ఏం జరగదు. ఒక 2 గంటల సేపు 3 గంటల సేపు మైకం ఉండదు, నీకు ఏమి జరగదు. నోట్లో పెట్టుకో. అమ్మా తీయద్దు, ఇంకేయాలి తీయకూడదమ్మా. గైస్ మేము ఎంత ఏం చేసినా కానీ సరే, మేము ఎంత రిస్క్ తీసుకొని మా లైఫ్ని రిస్క్ తీసుకొని మరి మేము ఈ స్కామ్ని బయట పెడుతున్నాం అంటే అది మీకోసమే. సో మీరు కూడా ఈ వీడియోని కనుక చూస్తున్నట్టయితే మీరు ఇట్లాంటి స్కామ్లలో పడకండి. నేను ఎంత రిస్క్ చేసినా ఎంత ఏం చేసినా మీకోసమే చేస్తున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. కట్టలేవు నాయన.
మీరు గోళీ చేసుకున్నారమ్మా? ఉమ్. ఇదేనమ్మా. నీకు అంత మంచిగా జరుగుతుందమ్మా, ఖచ్చితంగా అవుతుంది, ఏం భయపడకు, ఏమీ లేదు. నీ పేరేం పేరమ్మా? శాలిని. శాలిని. మీ ఆయన పేరు? అరుణ్. అరుణ్. ఓకేనమ్మా. స్పీనేనా? ఎందుకమ్మా మెళ్ళో ఏం వేసుకోలేదు? అంటే మా ఆయన తెంపుకొని చూపించాను. చెయ్యమ్మా. నేను చూపెట్టమ్మా. ఏమో తల తిరిగినట్టుందమ్మా నీకు? ఓకే, అలాగే పడుకోమ్మా. పడుకోమ్మా అలాగే. మైకం ఉందమ్మా? మైకం ఉందా? ఏమి కాదమ్మా, అలాగే ఉంటుంది, ఏమి కాదు, ఏమి కాదు. చెక్ చెయ్యి.
ఏమో చేస్తున్నారు ఐ మీన్ ఏమో చేస్తున్నారు ఫోన్ తీసుకో, ఫోన్ తీసుకో. ఏమైతుంది ఏమైంది గోళీ ఇచ్చాం కదా ఏం గోలి ఏమైతుంది ఏం గోలి కొంచెం తెలుసు పోయి రికార్డింగ్ గోళీ ఇచ్చాం కదా రికార్డింగ్ తీసి ఏమైతుంది రికార్డింగ్ ది రికార్డింగ్ ఏంటి ఏమైతుంది ఏమైంది ఏం చేసారు పూజ చేసాము ఏం పూజ చేసారు ఆ? ఏ నుంచి పూజ చేసారు పూజ చేసాము పిల్లలు పుట్టిన పూజ ఆ? చేసారు ఏది పుట్టిరా పిల్లలు ఇప్పుడు రికార్డింగ్ ఆ? అది ఎవరిని టచ్ ఎందుకు చేస్తున్నావు టచ్ ఎందుకు చేస్తున్నాను టచ్ ఏయ్ టచ్ ఒక్క నిమిషం ఆగు. ఏద్రా ఏద్రా ఆగు. ఏంది? స్వామి మీద చేయి చేసేంత మీరు వదిలేరు కదా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు మిగలరు మీరు ఉండగా మీరు మిగలరు ఏం చేస్తావు మిగిలారంటే ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు మిగిలారంటే ఏం పూజ చేసినావు పిల్లలు పుట్టడానికి వచ్చు ఏం పూజ చేసినావు అది పూజనా పూజ కదా ఇది ఇక్కడ పూజ ఇది ఇక్కడ పూజ ఇది ఆగండి, 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 ఆగండి. మా గురు పైన చెయ్యొద్దు. చెయ్యొద్దు. మీరే పిలిచారు. మీరే పిలిచారు కదా ఇంటికి. మీరే కదా పిలిపించింది. నువ్వు చేసేదేంటి? మీరే పిలిపించారు కదా ఇంటికి. మీరే ఇవన్నీ తెచ్చింది ఇంటికి. మా గురు పైన చెయ్యొద్దు. చేస్తారా మీరు పిలిచిండు. నేను బయట నుంచి వెళ్ళి చూసలేను అనుకున్నావా? ఏమైతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? చెప్పాను కదా మీరు చూడకూడదని. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. ఏమి ఇచ్చినాను? ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఏమి ఇచ్చినాను ఆమెకి? ఏమి ఇచ్చినాను ఆమెకి? చూపిస్తా ఏమి ఇచ్చినా నీకు? నేను ఇక్కడ పడేసిన వేసుకోలే నువ్వు అది? వేసుకోలే ఆహా. ఏంటది? దేనికది? ఏదో దేనికది? దేనికది? చెప్పాను కదా నాయన దేనికి? టీ? ఏందది? అది ఏందక్క చెప్పాలి ఏంది చెప్పు తీయాల్సిన అవసరం లేదు ఏందో చెప్పు ఏదో టాబ్లెట్ లాగా ఉంది అది. టాబ్లెటా మీ స్వామీజీలో అయితే టాబ్లెట్ తో ఏం పడరా మీకు నాయన అది మైకం వస్తుంది అప్పుడే చెప్పాను కదా మీకు మైకం ఎందుకు మైకం వస్తే ఏం చేద్దామని ఏం చేసాం ఏం చేద్దామని ఎమ్మితే చేపడతో లంచోడుగా తమాషాలు తెచ్చుకున్నావరా నువ్వు అలా మాట్లాడకు. ఏంద్రా ఇది ఏంది దేనికి ఇది అదే వేసుకున్నా. దేనికి ఇది చూపి కెమెరా చూపి దేనికి ఇది ఆగాగు ఇప్పుడు ఏం చెప్పండి దేనికి ఇది అది పిల్లలు పుట్టడానికి నాయన నువ్వు వేసుకో నీకు పిల్లలు కొడతారు వేసుకో వేసుకోను మగవాళ్ళు ఎట్లా వేసుకుంటారు నాయన ఆడవాళ్ళు వేసుకుంటారు నాయన. ఏమో ఆగండి ఆగండి కొట్టకండి 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 ఏంద్రా కొట్టకండి ఏం అవును, అవును. అవును, అమ్మాయి వీడియో తీస్తుంది. ఏయ్, మళ్ళీ నాకు రాదు. ఆ వీడియో ఆగు. శుభ ఆగు ఇది తీ first. చూతి ఫస్ట్ ఫస్ట్ తీరా. తీరి మళ్ళీ తీయరు తీ పూజ అంట పూజ వరదా మీకు చెప్పి పూజ చేసే పిల్లలు కొడతారని మరి అంటే మమ్మల్ని పిలిచి నువ్వు ఉర్రకు ఉర్రుతే ఉర్రకు అర్థమవుతుందా ఉర్రకు ఎడి తీసుకోతున్నావు ఎడి తీసుకోతున్నావు మీ ఇంటికి తీసుకొని వచ్చా తీ బయటిది ఇంటికి తీసుకో ఆరిపోయి అవన్నీ ఆరిపోయి ఆర్బెట్ ఏదైతే సంచిలో తీసుకోవచ్చు అదే సంచిలో వేసుకో ఓడి మీకు చెప్పింది ఎంతమంది మోసం చేశారు? అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడ పెట్టేసి ఏ ముందు ఆ వీడియో ఆపను ఆపర్ వీడియో ఆపర్ ఎంతమంది మోసం చేశారు ఇట్లా? ఏ, అవి ఎందుకు ఇస్తున్నారు మీరు? ఎంతమందిని మోసం చేస్తారు మీరు ఎవరు మోసం చేశాము ఎంతమందిని మోసం ఎవరు చేస్తారు మోసం మీరు? చేయలేదు మేము ఆ? ఎంతమందిని మోసం చేస్తారు మీరు అవన్నీ తీసి అక్కడ పడేసి ఆ కిటికీలో కొంత నుంచి పడేసి నువ్వు తీ అవన్నీ తీ తీ ఎంతమంది చేసినావు ఎంతమందిని మోసం చేస్తారు 100 మంది చేసిన ఎంతమంది మోసం చేస్తారు ఎంతమంది చేసిరా ఎంతమంది మోసం చేసినావు ఎంతమంది మోసం చేసినావు ఎంతమంది మోసం చేశారు ఆ? ఎంతమంది మోసం చేశారు మీరు ఏ, కొట్టకరే ఆ? ఎంతమంది మీరు మోసం చేశారు కూర్చో కూర్చో జై కూర్చో కూర్చో మొత్తం రికార్డ్ అవుతుంది కూర్చో తీరా బై తీ అవన్నీ ది తీ ది ఊపిదంతా ఊపు ఓడరా మీకు చెప్పింది ఆ? ఓడు మీ మీ ఎంకో ఓడను ఓడి చెప్పింది చెప్పు మీకు పూజ చేస్తే పిల్లలు పుడతారని చెప్పేసి ఓడి చెప్పిస్తుంటే ఇదంతా పైసలు వేయి కొడుకులకు పైసలు ఇచ్చినావు పైసలు తీసుకో రే పైసలు వేయరా ఇందాక పైసలు ఇచ్చినాయి రే పైసలు వేయి నాయన అరవో ఇస్తాం అరవో అరవకు కాదు ముందు నువ్వు వీడియో ఆఫర్ వీడియో వీడియో ఆఫర్ ఆఫర్. వీడియో ఆఫర్ గుద్దా వాళ్ళతో నువ్వు ఈ నుంచి బయటికి ఎట్లా వెళ్తావో చూస్తా బిడ్డాను ఈ నుంచి బయటికి ఎట్లా వెళ్తావో చూస్తా ఇలా మొక్కలకు ముష్టి మొక్కలకు 2000 అంట
అమ్మ 2 లక్షలు 2 లక్షలు ఫాల్తు వాడుకోలేక ఎవడు నీ వెనక ఎవడు చెప్పు మంచి మర్యాద మీ వెనకాల ఉన్నది ఎవడో చెప్పు ఎవరు లేరు మంచి మర్యాద చెప్పు అర్థమవుతుందా ఎవరు లేరు మరి ఇవన్నీ సరే ఎంతమంది పిల్లలు పుట్టించిన వాళ్ళ నంబర్లు మా ఫోన్ మాట్లాడు నంబర్ ఎందుకు నేను పర్సనల్ నీకు ఏ పర్సనల్ రా మొదల పర్సనల్ పర్సనల్ ఇది మీకు ఇప్పుడు ఏమైంది చెప్పు పైసలు తీసుకో పైసలు ఉన్నాయి లెక్క ఫస్ట్ లెక్క నీకు నెత్తి మీద చక్కగా ఇంటికెళ్ళే లేవు నువ్వు 100 మందికి పిల్లలు పుట్టిస్తున్నావు అది చూతేవా అది ఎత్తు ఎత్తు ఎక్కడ పోయేది లేదు తీసుకున్నా నీ సంచిలో వేసుకో కెమెరా దగ్గర పోతే గుడ్డ వలుగుతుంది వీడియో ఆపర్ అర్థమవుతుందా నీ గుద్దలు వీడియో మరి ముట్టుకుంది చేసినంత వాళ్ళు చంపేసి అర్థమవుతుందా ముట్టుకుంటారా ఎంతమందిని వదలండి వదిలేదు లేదు ఎంతమంది చేసినావు ఇట్లా ఎంతమంది వదిలేయండి చంపేసి అర్థమవుతుందా నాటకాలు ఆడుతున్నావా చూద్దాం ఒక కూడా ఆ నాటకాలు కొట్టకండి ఎన్ని పైసలు వీడియో జర ఆపురా ఆగు ఎన్ని పైసలు ఇస్తావు ఎంత కావాలి మాకు ఒక 30 లక్షలు కావాలి అంత లేదు తల్లి మీరు ఇంతమంది సంపాదించారు కదరా మీరు ఎందుకు లేవు అంత లేదు తల్లి ఎందుకు లేవు మాట్లాడుకున్నాం కాంప్రమైజ్ ఏంది ప్రశాంతంగా ఏం మాట్లాడేది లేదు అక్క ప్రశాంతంగా ఏం మాట్లాడలేదు ఆ పిల్ల ఫోటో చూపిస్తావు అవును మీకు ఎవరు చెప్పారు మేము మోసం చేస్తామని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు కాంప్రమైజ్ అయిదామా పోలీస్ స్టేషన్ పోదామా కాంప్రమైజ్ అయిదామా పోలీస్ స్టేషన్ పోదామా సరే కాంప్రమైజా కాంప్రమైజ్ చేద్దాం 30 లక్షలు కావాలి ఇస్తావా లేవమ్మా అంతా ఇంతవరకు ఎంత మందిని చేసినావు ఈ అమ్మాయి తెలుసా ఈ అమ్మాయి గుర్తుందా నువ్వు చేసిందే గుర్తుందా ఈ అమ్మాయి గుర్తుందా తెలుసా ఈ అమ్మాయి అడుగుదాం ఎన్ని ఇస్తావు లాస్ట్ ₹1,00,000 2 లక్షలు అంతా కాదు 20 లక్షలు లాస్ట్ 15,000 15 లక్షలు ఇస్తా 15 20 లక్షలు అంటే అంత అన్ని లక్షలు ఉన్నాయంటే ఎంతమంది మనల్ని ఫోన్ చేస్తున్నారు ఒక్క నిమిషం 15 లక్షలు ఇస్తాను ఎంతమందిని చేసినావు ఇన్ని రోజుల నుంచి చెప్తే వదిలేస్తా లేదు తల్లి వదిలేయండి ఆ 15 లక్షలు నీవేనా ఇక్కడ 15 లక్షలు ఎక్కడి 15 లక్షలు ఎక్కడి నుంచి సంపాదించారు 15 లక్షలు ఏం కష్టం చేద్దాం రా ఏం కష్టం చేద్దాం ఒక కట్టం తీయక ఈ కట్టతో చచ్చిపోతాం తల్లి వదిలేయి అర్థమవుతుందా సంపద ఇంకా మీ నుంచి బయటికి ఎట్లా వెళ్తారో చూస్తా లేలే వీళ్ళిద్దరిని పిఎస్ లో పట్టిస్తాం వీళ్ళిద్దరిని చెప్పాను కదా డబ్బులు ఇస్తాను మీరు మళ్ళీ పోలీసులు అంటారండి చేతి తెచ్చినావు అనుకో బాగుంటుంది నువ్వు చేతి ఎత్తితే బాగుంటుంది నువ్వు ఎంతమంది మోసం చేసినావో అందరిని విడిపిస్తుంది నువ్వు చేతి వేస్తే బాగుంటుంది చేతి ఎత్తే వణుకుతుంది నువ్వు చెప్పాను గురుగారు ఎంతో కొద్ద ఇచ్చేసి కొట్టారు ఫోన్ పేలో అని పైసలు రావు క్యాష్ కావాలి మాకు క్యాష్ లేదు ఆయన ఫోన్ పేలో ఉన్నాయి క్యాష్ ఇస్తున్నావు క్యాష్ 15 లక్షలు కెమెరా ఆపిస్తావారా 15 లక్షలు ఇస్తాను ఇస్తాను 2 రోజుల తర్వాత ఇస్తాను కాదు ఇప్పుడే కావాలి లేదు మీ వెనక వాళ్ళు ఇంకా 15 లక్షలు ఇవ్వాలంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా ఎవరు లేదు తల్లి నీకు పెళ్ళయిందా పెళ్ళయిందా అవులేదు తల్లి నిజమా ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసినావు ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసినావు అది బాబు స్వామికి ఇప్పుడు ఇవన్నీ తీస్తే నీ ముఖం ఎట్లా ఉంది తెలుసా కాగితాలు ఏడుకునేటం కన్నా అనుమానం ఉంది నువ్వు స్వామికి రుద్రాక్ష అంటే ఏందో తెలుసా నీకు అది ఎంత పవిత్రంగా చూస్తాం మేము అలాంటిది ఇలాంటి పిచ్చకుంటున్నా పని చేసుకుంటా అనవసరంగా దాని చిత్తుకు అవుతాం కానీ అధ్వానం చేసినాం ఏంది లేదు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాము పోలీసు వాళ్ళకి వచ్చిన దాని తర్వాత వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పుకుంటే చెప్పుకోరు ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసినావు
నీకే ఎందుకు నాయన అయిపోయింది కదా. ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసినావు? ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసినావు? ఆ? నడు. ఏం చేతులు? కాంప్రమైజ్. చేతులు ఇంకో కడుపుకు పసుపు కుంకుమ. ఒక ఆడపిల్లని ముట్టుకోవద్దు అని మినిమం కామన్ సెన్స్ లేదా అరా నీకు? ఇట్లా పూజ నీ ఏజ్ పేరుతోని ఎంతమందిని ప్రెగ్నెంట్ చేసిండో ఇంకా అదే, నీ ఏజ్ ఎంత? పూజ చేయగానే ప్రెగ్నెంట్ అయిపోతారు. నీ ఏజ్ ఎంత? 38. నువ్వు 15 లక్షలు కాదు, ₹1,00,00,000 ఇచ్చినా మాకు నీ పాపిష్టి సొమ్ము వద్దు, అర్థమవుతుందా? నిన్ను యూట్యూబ్ లో కాదు స్టేషన్ ఇదంతా ఈ వీడియో తీస్తున్నాం, ఇదంతా తీసుకో యూట్యూబ్ లో పెడతాం. తీయవనేది అమ్మ చూతే పాడుకోలేక ఎంతమందిని మోసం చేసిర్రా? పోలీసులకు ఫోన్ చేయం. చెయ్యి. మన ఎస్ఐ సార్ ఉంది కదా, ఆయన చెయ్యి. ఏం లేదు, ఏం చేయలేరు వీళ్ళు. బకరా దొరికిర్రు, వీళ్ళని కూడా పైసలు గుంజొచ్చు అనుకున్నావా? ఆ? ఏంది అమ్మ చూతే పాడుకో సంపాదించుకోవచ్చు కదరా, మీరు మంచిగానే సచ్చారు కదరా, ఏం రోగాలు రా మీకు? ఆ? ఇక అయిపోయింది. తీ, వదిలేయండి అవన్నీ ఇంకా. తీసి కవర్లు వేసుకో, నీ కవర్లు వేసుకో. ఆ పసుపు కుంకుమ అవన్నీ తీసేసి. అమ్మ చూతి అమ్ముండ కొడుకు లేకనా. నీ పెళ్ళాం పిల్లలు లేరా? పెళ్ళాం పిల్లలు వదిలేయండి అయిపోయింది కదా. పెళ్ళాం పిల్లలు ఉన్నారా లేరా? ఉన్నారు. ఆ? ఉన్నారు. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? పిల్లలు ఇద్దరు. ఆ పెళ్ళాం ఒక్కరు. ఊరికొకరా? ఒక్కరు. నీ పెళ్ళాం కూడా ఇట్లా 10 మందితో అనుకుంటూ ఇట్లనే చేస్తావారా? ఇట్లనే చేస్తావా? వదిలేయండి తల్లి. చేస్తావా ఇట్లనే? లేదు చేయను, వదిలేయండి. లాస్ట్ ఇంకా అయిపోయింది, వదిలేయండి, వెళ్ళిపోతాను. ఏం పోయలేదు. ఏ చెప్ మిమ్మల్ని వదిలితే మీరు ముట్ట కూర్చోడం. కూర్చో. ఏడికి రాళ్ళు వేస్తున్నావు? నువ్వు ఆడపిల్లవి. ఆ. నువ్వు నా మీద చేయి చేసుకున్నావు. ఏం చేస్తావు? ఎందుకు తక్కువ చచ్చిపోతావు నువ్వు? నేను చేయి చేసుకుంటా. ఏం చేస్తావు? నేను చేయి చేసుకుంటా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నిజంగా చెప్తున్నాను, మీరు అనవసరంగా నా మీద చెయ్యి ఎత్తి కొట్టారు. నన్ను ఎవరు చేయించలేదు. నేను చేయి నేను తప్పకుండా నేను చేయి చేసుకుంటా. మా శాపాలు ఈ ఊరికి తగలవు. ఈ ఊరికి తగలవు. ఏది కూడా పోయేది? మా శాపాలు మీకు తగులుతాయి. మీకు ఏం శాపం పెడతావు? ఏం శాపం పెడతావు? నువ్వేమన్నా రియల్ నువ్వు చచ్చిపోతావు నువ్వు. ఇప్పుడే సంపేత అర్థమవుతుందా? నాటకాలు ఆడుతున్నావా? చూతే వాడుకో. ఎంతమంది చేస్తున్నావు ఇట్లా? కూర్చో. ఇడ కూర్చో. మీద కాదు, కింద కూర్చోడు. కింద కూర్చోడు. కింద కూర్చోడు. కూర్చో. కింద కూర్చో. కూర్చో, కింద కూర్చో. చాలా అవమానిస్తావు తల్లి నువ్వు. చేస్తాం, అవమానిస్తాం, గుద్ద కూడా వాళ్ళ కొడతాం. ఏం చేయలేరు మీరు, ఏం బీకలేరు. అర్థమవుతుందా? కూర్చో. ఎంత పైసలు సంపాదించినావు? 50 లక్షల దాకా సంపాదించాను. ఆహా 50 లక్షలు? ఒరేయ్ ఏం చదువుకున్నావురా నువ్వు? మంచి స్కామే. రికార్డింగ్ అవుతుందా? అవుతుంది. అంతా రికార్డ్ చేస్తున్నాం. అంతా ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తున్నాము. నీ బుద్ధ ఎట్లా వాళ్ళ కొట్టియాలి? నువ్వు ఎన్ని రోజులు జైలు నుంచి నువ్వు అసలు బయటికి కూడా రావు. నువ్వు అసలు బయటికి కూడా రావు జైలు నుంచి. ఎట్లా బయటకు వస్తావు నేను చూస్తా. ఎన్ని పైసలు సంపాదించినావు? చెప్పాను కదండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారా? చెప్తావా? అనవసరంగా కొట్టినా గొడవ కడతావు. ఎన్ని పైసలు సంపాదించినావు? చెప్తాను కదా 50 లక్షలు. 50 లక్షలు. ఎంతమంది ఆడపిల్లలను వాడుకున్నావు? 10 మంది ఆగింటారు అంతే. 10 మంది అయి ఉంటారు. కన్ఫామ్ గా లెక్క తెలియదు. గట్టిగా ముట్టుకున్నాను గిట్టుకున్నాను ఒత్తులు గట్టినే వస్తున్నావు కదరా, గట్టి చెప్పు. అయిపోయింది కదా తల్లి, ఇంకెందుకు? వదిలేయండి. ఏడికోతో వదిలేస్తే పోతాం మేము. ఇంకా ఎక్కడ ఇంకేం చెయ్యి, వదిలేయండి. తప్పు అయిపోయింది, వదిలేయండి. కుసం నీ పెళ్ళానికి ఫోన్ చేసి ఇట్లా నేను ఒక పిల్లని ఖరాబ్ చేయడానికి వచ్చిన, ఆ పిల్ల నన్ను మొత్తం కిందికి 8 దాకా వలగొట్టింది అని చెప్పి పిలిపిస్తే నీ పెళ్ళా అని చెప్పి పంపిస్తాం. లేదా మా స్టేషన్ పట్టుకో. పిఎస్కి పోదాం. వాళ్ళ పోలీసులో పిలుస్తారు. వాళ్ళ పిల్లల్ని అందరినీ పిలుస్తారు. నడు. అరే నీకు సిగ్గులేదు అందా? బాడంటే ముసలివాడు. నీకు నేను తీసుకోతాం. షర్ట్లు వైలు ఇట్లానే వచ్చారు. రైలు వీళ్ళు వచ్చారు, ఇట్లా వచ్చారు. ఆగు శివ, వీళ్ళని చెట్లు బట్టలు ఉన్నాయా? మీ బట్టలు గిట్ట ఏ నాడు బయటికి వెనక లుంగి కూడా తీసి పంపిస్తాం. తీసుకో. ఆపేసుకో కెమెరా.